జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. హనుమాన్ మాల వేసిన 7వ తరగతి విద్యార్థి ఓంకార్ను పాఠశాలలోకి రాకుండా హెడ్ మాస్టర్ ఝాన్సీరాణి అడ్డుకున్నారు. దీనిపై ప్రశ్నించిన విద్యార్థి తల్లిదండ్రుల్ని దుర్భాషలాడారు. దీంతో తల్లిదండ్రులు బజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. మాట్లాడాలి. ఏం చెప్తావు నువ్వు? నేను సింగరేణి స్కూల్, నా పేరు ఓందికి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను మాల వేసుకొని వస్తే మా ఎగ్జామ్ టీచరు స్కూల్లోకి రావద్దు, మాల వేసుకున్నాడని చూడకుండా కూడా మాల తీసుకురాపో ఎందుకు వచ్చినవరు అనుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సిహెచ్ ఝాన్సీరాణి చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. డ్రెస్ మాలిప్పేసి స్కూల్లోకి వచ్చి ఎగ్జామ్ రాయమంటుంది. మాల తీస్తే ఎగ్జామ్ రాయనిస్తుందంట, మాల తీయకపోతే ఎగ్జామ్ రాయని బెదిరిస్తుంది. నా పేరు సుధాకర్. మా పెద్ద అబ్బాయి ఫస్ట్ టైం మాల ఇష్టపూర్వకంగా వేసుకున్నాడు. ఈరోజు స్కూల్కి పంపించాను. స్కూల్కి పంపిస్తే మాల తీసుకొని రా, నీకు ఎగ్జామ్ రాయిస్తాం, లేకపోతే నీకు అలౌట్ లేదు అని చెప్పేసి హెచ్ఎం మేడం చెప్పి పంపించారు. మేము చెప్పారు సార్. నా పేరు శ్యామ్లాల్. నేను ఉమ్మడి భూపాలపల్లి జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ని. ఈరోజు ఉదయం భూపాలపల్లి పట్టణ కేంద్రంలో సింగరేణి హై స్కూల్లో హనుమాన్ మాల దీక్ష తీసుకున్నటువంటి విద్యార్థిని ఈరోజు స్కూల్లోకి అలౌ చేయనని చెప్పేసి ప్రిన్సిపల్ మేడం మాట్లాడడం జరిగింది. ఈ సమస్య గురించి మాట్లాడడానికి ఈరోజు స్కూల్కు వస్తే మేడం ఉండి నేను కమ్యూనిస్టుని, ఈ స్కూల్లో నా రూల్స్ ఇంతే, రాజ్యాంగంలో 18 సంవత్సరాల లోపు పిల్లలకు మాల వేయొద్దని ఉన్నది అని చెప్పేసి ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నది. అదేవిధంగా మేడము హిందూ ధర్మం అయితే ఏంది, హిందూ ధర్మాన్ని మీరు బలవంతంగా పిల్లల మీద రుద్దడం ఏంటి అని చెప్పేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా నానా దుర్భాషలాడింది. ఇదే విషయాన్ని మేము ప్రశ్నిస్తే మేడము నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇది నా స్కూలు, ఇది నా రూలు అనుకుంటా మాతో కూడా ఇష్టారీతిన మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ఈ యొక్క సమస్యను అడుగుతూ ఉన్నాం. మరి ఈరోజు హిందూ సమాజాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి హిందువులు మాలేసుకుంటే పాఠశాలకు రావద్దని చెప్పేసి అనడానికి ఉద్దేశం ఏంటి? మేము అప్పటికే ఆ మేడంని అభ్యర్థించినాం. మేడం ఆ అబ్బాయిని మరి సపరేట్గా ఒక రూమ్లో ఎగ్జామ్ రాయించి పంపించేయండి. ఎందుకంటే ఆ అబ్బాయికి మరి విద్యార్థి జీవితం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆ ఎగ్జామ్నైనా కంప్లీట్ చేయించండి అని చెప్పేసి అభ్యర్థిస్తే మేడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. మాల తీస్తేనే స్కూల్ లోపలికి రాణిస్తా, మాలేసుకుంటే మాత్రం స్కూల్లోకి రానిగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మాలేసుకుంటే స్కూల్లోకి రానియని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు హిందూ సమాజాన్ని మొత్తం కోరుతా ఉన్నా. ఈ యొక్క సమస్యను ఇక్కడితో విడిచిపెట్టము, ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయులపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. జై శ్రీరామ్.